హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ ఎయిడ్ గురించి అండ్ సిపిఆర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ షాక్ జరిగితే ఏం చేయాలి, ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎలక్ట్రికల్ షాక్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. దీన్ని వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. కానీ విద్యుత్ షాక్ కొట్టినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తికి షాక్ కొట్టింది అనగానే మనం తక్షణమే చేయవలసింది ఏంటంటే, అస్సలు మనం కంగారు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంగారు పడి దేన్ని టచ్ చేయడం కానీ, చీవడం కానీ, దగ్గరికి వెళ్ళడం కానీ చేయకూడదు. ఫస్ట్ షాక్ కొట్టిన వ్యక్తి పరిస్థితి ఏంటో దూరం నుంచి చూడడం. ఏదైనా లైవ్ వైర్ పట్టుకున్నాడా, లైవ్ వైర్లో టచ్ అయి ఉన్నాడా, ప్యానల్ బోర్డు మీద పడ్డాడా, ఏదైనా ఎలక్ట్రికల్ కనెక్టివిటీ ఉన్నదా అని గుర్తించుకోవాలి. గుర్తించుకొని ఫస్ట్ దాని యొక్క సోర్సు, అంటే ఎంసీబీ ఉన్నదా లేదంటే ప్యానల్ బోర్డు ఉందా, దాని మెయిన్ ఎక్కడ ఉంది, దాన్ని ఆపడానికి మనం ప్రయత్నించాలి. ఆపడానికి ప్రయత్నించి వీలు లేదు, ఇంకా మన చేతిలో లేనప్పుడు నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే, ఏదైనా ఒక స్టిక్ ఏదైనా తీసుకుని, లేదంటే పొడి కర్ర, అంటే మన ఎదురు బొంగు లాంటివి ఉంటాయి కదా, అటువంటి కర్ర స్టిక్ లాంటిది ఏదైనా తీసుకోవడం, ప్లాస్టిక్ది ఏదైనా తీసుకోవడం, ఏదైనా ఒక ఇన్సులేటర్ వంటిది తీసుకుని ఆ వ్యక్తిని ఆ ఎలక్ట్రికల్ షాక్ తగిలిన దగ్గర నుంచి దూరానికి కొంచెం లాగడానికి ప్రయత్నించాలి మనం. ఎందుకంటే దాని సోర్స్ అనేది మనం ఆఫ్ చేయలేదు, మనకు తెలియదు. సో ఇలా డివైడ్ చేసి ఆ వ్యక్తిని సేఫ్ ప్లేస్కి తరలించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని. కంగారు పడి వ్యక్తిని ముట్టుకుంటే మీరు కూడా ప్రమాదంలోకి గురవుతారు. సో దానివల్ల మనం డైరెక్ట్గా వాళ్ళని టచ్ చేయకూడదు. సో ఇలా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ చేసి ఆ వ్యక్తికి ఏమైంది అనేది చూడాలి. అసలు ఆ వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ఏంటి, మన ఏదన్నా రెస్పాండ్ అవుతున్నాడా మన మాటలకి. సేమ్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు డిఆర్ఏబిసి, ఇది మీకు ఫుల్గా తెలియాలంటే ముందు వీడియో కూడా ఒకసారి చూడండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిఆర్ఏబిసి ప్రకారం ఆ వ్యక్తి రెస్పాన్స్ అవుతున్నాడా ఏంటి అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రికల్ దాంట్లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, బర్న్స్ అవి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే కాలడం, ఒక ఎలక్ట్రిసిటీ అనేది ఏం చేస్తుందంటే దాని యొక్క మార్గం తక్కువ రెసిస్టెన్స్ని ఎత్తుకుంటుంది. అంటే ఇప్పుడు మన చేతికి ఏదైనా వైర్ పట్టుకున్నాం అనుకో, ఇలా వచ్చి ఇలా కిందకి కాలు నుంచి వెళ్ళడం జరుగుతుంది. అదే కాలుకి తగిలింది అనుకోండి, కాలు నుంచి వచ్చి మళ్ళీ వీలైనంత త్వరగా సెకండ్ లెగ్ నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టు. అంటే దానికి సులువైన మార్గం, తక్కువ రెసిస్టెన్స్ ఎక్కడున్నదో దాని ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ అనేది ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలోనే మన బాడీ అనేది, మనకి పైన షాక్ కొట్టింది అనుకోండి, ఇలా కిందకి గ్రౌండ్ అయ్యేసరికి మొత్తం బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అదే కింద అనుకోండి, కింద నుంచి ఇలాగ డౌన్ అయ్యి మళ్ళీ కింద నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ స్టార్టింగు ఎండింగు, అంటే లైవ్ వైర్ టచ్ అయిన దగ్గర మళ్ళీ అవుట్పుట్ దగ్గర మనకి గాయాలు అనేవి చాలా పెద్దవి అవుతాయి. ఈ గాయాలతో అయిపోతే ఓకే. కానీ ఇంకా పెద్దది జరిగి, అంటే యాక్చువల్గా మన బాడీలో ఒక 30 మిలియమ్స్ లోపు వరకు వెళ్తే కొంచెం పర్వాలేదు, ఫ్రీజ్ అవుతాం. జస్ట్ 30 మిలియమ్స్ అబోవ్, అంటే 50 to 150 మిలియమ్స్ వరకు మన బాడీలో అనేది మిలియమ్స్ ప్రవహించిందే అనుకోండి, మన మజిల్స్ అన్ని స్టక్ అయిపోవడం, మనం చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉన్నది. సో అందువల్లనే మనం ఇంట్లో సేఫ్టీస్ కూడా మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. 30 మిలియమ్స్ ఆర్సీసీబీని యూజ్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ షాక్కి గురి కాకుండా ఉంటామని మనం చెప్పుకున్నాం. సో ఈ ఎలక్ట్రికల్ షాక్ వలన ఓకే, బయటకు తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఈ రెస్పాండ్ ఎలా ఉన్నాడు, బాగున్నాడు అంటే రికవరీ పొజిషన్లో పడుకోబెట్టడం, వీలైనంత త్వరగా మనం హాస్పిటల్ అనేది చేరవేయాలి. ఒకవేళ బాగాలేదు అంటే అగైన్ సిపిఆర్కి వెళ్ళిపోయి సిపిఆర్ చేయవలసిందే. ఏదైనా ఒకవేళ బర్న్స్ ఉన్నాయి, బాగున్నాడు బర్న్స్ ఉన్నాయంటే ఒక నార్మల్ వాటర్ మీద ఆ బర్న్స్ అనేవి కడగాలి. జస్ట్ కొంచెం 10 నిమిషాలు ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. మేజర్ బర్న్స్ అయితే మాత్రం ఇంకా దాన్ని ఏమి చేయకూడదు, ఇమ్మీడియట్లీగా తీసుకెళ్ళిపోవాలి. ఇంకొకటి, ఏదైనా బర్న్ జరిగితే మన ఇంట్లో చేసే పని ఏంటంటే, ఏదో పేస్ట్ రాయడం, పసుపు రాయడం, ఇటువంటి ఏమీ చేయకూడదు. జస్ట్ తక్కువ బర్న్ అయితే బర్న్ ఆయిల్ అనేది రాయొచ్చు, అంతే తప్ప ఇంకేమీ అనేది రాయకూడదు. ఇది ఖచ్చితంగా చేయాలండి. అలాగే ఏదన్నా గొడ్డలు చుట్టడం అటువంటివి కూడా చేయకూడదు. దాన్ని ఎఫెక్ట్ పెద్దది పెంచకూడదు. ఒక నార్మల్ చిన్నదే ఏదైనా చిన్న క్లాత్ కప్పి
వాటర్‌లో వాష్ చేసి తీసుకొని వెళ్ళాలి. ఇది చిన్న బర్న్ అయితే. అలాగే కాలినప్పుడు బొబ్బిర్ల కింద రావడం, చిన్న చిన్న అలాగా పొక్కులు పొక్కుల కింద రావడం అటువంటివొస్తాయి. కొందరు ఏం చేస్తారంటే అటువంటి ఆటిల మీద పడడం, తీయడం అటువంటివి చేస్తారు. అటువంటియి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అయి చేయడం వల్ల ఇంకా మేజర్ అవుతాయి. అలాగే ఐస్ పెట్టడం ఇటువంటివి అస్సలు చేయకూడదు. ఐస్ పెట్టడం వల్ల ఏమవుతాయంటే నరాలన్నీ మనకి బిగిసిపట్టుగా అయిపోయి అక్కడ సర్క్యులేషన్ అనేది జరగదు. సో, అటువంటియి ఎక్కడ చేయకూడదు. డైరెక్ట్‌గా వీలైనంత త్వరగా మనం హాస్పిటల్‌కి చేరవేస్తే వాళ్ళే దాని యొక్క మెడిసిన్స్ యూజ్ చేసి ఆ బబుల్స్ అనేది తీసి ట్రీట్మెంట్ అనేది సవ్యంగా చేయడం జరుగుతది. ఇది ఎలక్ట్రికల్ షాక్ జరిగినప్పుడు ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ చోకింగ్ అంటే మనం వినే ఉంటాం. ఇప్పుడు మనం తినేటప్పుడు సడెన్‌గా ఏదైనా అడ్డుపడి మన ఇంకా మాట కూడా రాకుండా ఇలా పట్టుకోవడం, చాలామంది ఇలా పట్టుకొని ఇబ్బంది పడడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అది చోకింగ్. చోకింగ్ అంటే మన గాలి తీసుకునేవే మనం ఆహారం తీసుకునేవే క్లోజ్ అవ్వడం. క్లోజ్ అయ్యి మన ఊపిరి అనేది లోపలికి ఫ్రీగా తీసుకోలేకపోతాం. అటువంటిటప్పుడు చాలా ఇబ్బందికి లోనవుతారు. ఆ లోనైనప్పుడు ఏం చేయాలి అంటే చోకింగ్ ఇంక వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళ సిట్యుయేషన్ బట్టి ఇలా పట్టుకోవడం, పడుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటివి చేసినప్పుడు మనం అర్థం చేసుకొని ఇప్పుడు తినేటప్పుడు ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ నవ్వడం అటువంటివి జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు మనం గమనిస్తూ ఉంటుంటాం. ఒక్కొక్కసారి తల మీద కొట్టడం, వాటర్ ఇవ్వడం అటువంటియి. యాక్చువల్‌గా ఇటువంటివి జరిగినప్పుడు వాటర్ అనేది అస్సల తాగకూడదండి. వాటర్ అనేది తాగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు వే అనేది స్థిరంగా అవ్వలేదు. స్థిరంగా అవ్వకుండా మీరు వాటర్ అనేది ఎక్కడికేస్తారు? ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి వేని. వేని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏదైనా మధ్యలో చోక్ అయింది అంటే వెనకాల నెత్తి మీద కాదండి కొట్టవలసింది. ఎనకాల వీపు పైన ఇక్కడ పెట్టుకొని ఇలా పెట్టి ఇలాగ ఎదరకే కొట్టడం అలా చేయొచ్చు. అదే చిన్న పిల్లలనుకోండి తలకిందులుగా వేసి ఇలా కొట్టడం, వీపు మీద కొట్టడం వలన వే అనేది క్లియర్ అవుతది. ఒకవేళ అది కూడా అవ్వలేదు అంటే మన పెద్దవాళ్ళనొచ్చేసి ఇలా పట్టుకొని పొట్ట కింద పెట్టి సడెన్‌గా ఇలాగా నొక్కితే దీన్ని నుంచి బయటకొచ్చే అవకాశం ఎక్కువుంది. ఉండి క్లియర్ అవుతది. అది క్లియర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వదులుగా కొంచెం డ్రెస్ అది టైట్‌గా ఉంటే వదులు చేయడం, లూజ్ చేయడం, ఫ్రీగా కొంచెంసేపు కూర్చోమనడం, గాబరా పడవద్దనడం ఇటువంటివి మనం చేయాలి. స్నేక్ బైట్స్ అంటే పాము కాటు. ఇప్పుడు మనకెక్కువ సిటీస్‌లో కాకుండా పల్లెటూరుల్లో విలేజెస్‌లో ఎక్కువ పాము కాటులనేవి జరుగుతూ ఉంటాయి. పాముల్లో మేజర్‌గా ఒక 2, 3 రకాలైతే విషమైన జాతులున్నాయి. అవి కాటు వేస్తే చనిపోయే అవకాశం ఎక్కువుంటాయి. అవి మనం గుర్తించడం కొంచెం కష్టమే. కానీ ఎవరికైనా ఒక పాము కాటు వేసింది అంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఫస్ట్ ఎయిడ్ ఏంటి అంటే పాము కాటుని చూసిన వెంటనే వీలైతే గనక దాని యొక్క ఫోటో మనం తీసుకోవడం మంచిది. ఎందుకంటే దాన్ని యొక్క ఏ పామనేది తెలితే దానికి విరుడు ఇచ్చే మార్గం సింపుల్ అవుతది. ఒకవేళ తెలియకపోయినా మెడిసిన్ అనేది ఇస్తారు. కాకపోతే తెలిస్తే కొంచెం ఈజీ అవుతది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయిందా లేదా? అతన్ని సురక్షితమైన ప్లేస్‌కి తీసుకొచ్చామా లేదా? అనేది ఒకటి చూసుకోవాలి. 2 ఏంటంటే పాము కాటు వేసిన దానికి మన హార్ట్‌కి దూరంగా ఉంచాలి. అంటే ఇక్కడ కాటేసిందంటే ఇది కిందకే ఉండాలి తప్ప ఇలా పైకెళ్ళకూడదు. పైకెళ్ళిందంటే సర్క్యులేషన్ అనేది ఫాస్ట్‌గా హార్ట్‌కి వచ్చేస్తది. విషం అనేది ఫాస్ట్‌గా ఎక్కడే అవకాశం ఉంటది. సో, అలా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కాటేసినప్పుడు మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇలా పట్టుకొని ఇలా పీల్చేసి ఊసేయడం, పీల్చేసి ఊసేయడం అటువంటి పనులు ఏది చేయకూడదు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏమన్నా కాటేసినప్పుడు తాడు కడతారు. తాడు కట్టి ఏదైనా నెక్స్ట్ ఏదో ఒక క్లాత్ కట్టడం, గట్టిగా బిగిసి పెట్టడం ఇటువంటివి చేసేవారు ఒకప్పుడు. కాకపోతే ఏమవుతుందంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పట్టుకొని కట్టినప్పుడు ఈ చెయ్యి మొత్తంకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి ఈ చెయ్య పనిచేయడం మానేస్తుంది. తర్వాత ఈ చెయ్యి అనేది యూజ్ ఉండదు. ఎందుకంటే దీంట్లో సెల్స్ అన్నీ చనిపోతున్నాయి. అందువలన ఈ యొక్క ఇలా చేయడాన్ని ఆపివేశారు. సో, దీనికి కొంచెం దూరంగా పెట్టుకొని వీలైనంత త్వరగా మనం హాస్పిటల్‌కి అనే దానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒకవేళ పాము కాటులో ఎక్కువ చనిపోయిన వాళ్ళేంటంటే భయంతో చనిపోయేవాళ్ళు ఎక్కువ. అది విషపామైనా సరే అది విషపాము కాదు అనే మనం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఎందుకంటే మెయిన్ దడ అనేది పెరిగిపోయిందనుకోండి బ్లడ్‌లో సర్క్యులేషన్ ఫాస్ట్‌గా అయిపోతది. మన హార్ట్ బీట్ పెరగడం, బీపీ పెరుగుతదంటారు చూసారా? ఇదంతా సర్క్యులేషన్ అయిపోయి విషం అనేది ఫాస్ట్‌గా మన ఒంట్లో తిరగడానికి ప్రయత్నించేస్తది. అందువలన అటువంటివి చేయకూడదు. పేషెంట్‌కి మనం చాలా కూల్‌గా చెప్పాలి.
ఒకవేళ అది ఎంత డేంజర్ అయినా సరే మనం మాత్రం కూల్గా ఉండి కూల్గా చెప్పి వాళ్ళని వీలైనంత త్వరగా హాస్పిటల్కి అనేది చేరవేయాలి. బ్లీడింగ్స్ అండి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాం, లేదా ఇంట్లో ఈ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా కట్ అయింది. కట్ అయినప్పుడు వెంటనే దాన్ని కట్ అయిన దాన్ని నోట్లో పెట్టుకోవడం, పసుపు పెట్టడం ఇటువంటివి ఏమి చేయక్కర్లేదండి. ఏమి చేయకూడదు. ఏం చేయడం వల్ల పెద్దదవుతుంది. ఇదేం చేస్తామంటే జస్ట్ ఒక ట్యాప్ వాటర్ కింద పట్టుకెళ్ళండి. ట్యాప్ వాటర్ కింద చేయి అలా పెట్టండి ఒక 10 మినిట్స్. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే దాన్ని క్లాత్ పెట్టి నొక్కండి. మళ్ళీ అలా ట్యాప్ వాటర్ కింద పెట్టండి. ఒకవేళ తీసేయండి. ఒకవేళ మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ ఉన్నది అంటే దానిపైన మళ్ళీ వేరే క్లాత్ పెట్టండి. అలా నొక్కి ప్రెస్ చేసి ఒక 10 మినిట్స్ పట్టుకుంటే ఆటోమేటిక్‌గా బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. దానికోసం మనం వేరే వేరే ప్రయత్నాలన్నీ చేసి దాన్ని పెద్దది చేసుకోవద్దు. అలాగే ఇంకోటేంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకి బాడీలోకి దిగింది అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని బయటికనేది లాగకూడదు. ఎందుకు అంటే ఇది లాగడం వల్ల సపోజ్ ఎవరన్నా ఇలాగ పొరపాటున మన పొట్టలో కత్తి గుచ్చుకున్నదనుకోండి, ఆ కత్తిని మనం తొలగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోని. తొలగించడం వల్ల ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. అది అలాగే మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనేది అప్పచెప్పాలి. ఓకేనండి. నెక్స్ట్ ఒకసారి అలాగే మన ఏ ప్రమాదం జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌సేఫ్ కండిషన్స్ తీసుకోవడం, కాల్ ఫర్ హెల్ప్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే కాదు, ఫోనే కాదు, ఎలాగైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఫర్ హెల్ప్ అనేది మాత్రం మర్చిపోకూడదండి. ఫస్ట్ ఎయిడ్‌లో ఎక్కడైనా సరే కాల్ ఫర్ హెల్ప్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డీఆర్, ఏబీసీ, సీపీఆర్. ఓకేనండి. ఇవి ఈ డీఆర్, ఏబీసీ అండ్ సీపీఆర్ గురించి మనం ఇంత వీడియోలో చూసాం. మళ్ళీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో దాని యొక్క లింక్‌ని ఇవ్వడం జరుగుతది. తప్పకుండా చూడండి. ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే విషయమేనండి. ఎవ్వరికీ కూడా నాకు ఉపయోగం లేదు అనేదేం కాదు. ఎంతో కొంత ఉపయోగం అనేది ఉండి, ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తది. ఇటువంటి మీరు నేర్చుకోవడం వల్ల మీకే కాదు, మీ పక్క వారికి కూడా చాలా ఉపయోగపడుతది. ఓకేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.